ఓకే రైట్ నో మనం అయితే రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ మామూలుగా లేదుగా, మొత్తానికి జిగేలు అంటుంది. ఇది సిచ్యువేషన్. టైం అయితే 4 o'clock అయింది. రాజమండ్రి స్టేషన్ అయితే ఫస్ట్ టైమే మనం రావడం, ఇంతకు ముందు రాలేదు. 4:26. Hey, hi, hello, good morning and welcome back to my channel. This is Avinash from Vizag, Ride with Avi. రైట్ నో మనం అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఏంటి అంటే చెన్నై వెళ్తున్నాం. సో రైట్ నో ఇంకా మన ట్రైన్ ఇంకా రాలేదు. ఇది షాలిమార్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. 4:30 అయింది. 4:50 అనుకుంటా మేబీ మన ట్రైన్ వచ్చేసి. ఇక్కడ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలు దిగుతామంట. అది చెన్నై సెంట్రల్లో దిగుతాం. దిగిన తర్వాత ఏంటి అక్కడ నుంచి మనం వెలంకికి వెళ్తున్నాం, యాక్చువల్గా నాగపట్నం. సో ఈ చర్చికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అన్నది కంటిన్యూస్గా అప్డేట్ అయితే ఉంటుంది. సో ఇంకా అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ట్రైన్ అయితే వైజాగ్ నుంచే ఉంది, బట్ నేను నిన్న వచ్చేసాను అనమాట రాజమండ్రికి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మా వాళ్ళకి 2 ఉన్నారు, మొత్తం 3 వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా ఆన్ ది వేలో ఏమైనా అంటే యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే వేలంకినికి డైరెక్ట్ ట్రైన్స్ లేవన్నమాట. సో దీనికి అటాచ్ 2 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్టర్ చెన్నై నుంచి మళ్ళీ అక్కడికి ఉందన్నమాట. సో అదే చెప్దాం, ఇంకా చూద్దాం. గుడ్ మార్నింగ్. ఫైనల్గా మనం ఒంగోలు అయితే వచ్చేసాం అనమాట. కనబడుతుందా? ఇది కథ అయితే మా చంటిబెడ్లు వెళ్ళిద్దరే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ మీ జెంట్మెన్. ఏసీ కోచ్ అనుకోవడమే కానీ నాకేం అంత కంఫర్ట్ ఉన్నట్టు అయితే అనిపించలేదు రయ్యా. ఓకే ఫైనల్గా షాలిమార్ ఎక్స్ప్రెస్ అయితే ఇదే. అత్తర కొట్టేశాడు అసలు. టైం అంటే టైంకి దింపేశాడు. 2:10 చూపించాడు, 2:05కి దింపేశాడు. చెన్నైకి అయితే వచ్చేసాం. ఇది యాక్చువల్గా స్టేషన్. బయట నుంచి వేరే లెవెల్లో ఉంటుంది. చూద్దాం. అసలు జనాలు చూస్తున్నారు కదా, అసలు వేరే లెవెల్లో ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది. ఈ ఫ్యాన్లు చూస్తారు అసలు చాలా డిఫరెంట్గా రివర్స్లో తిరుగుతున్నట్టు ఉన్నాయి. స్వాములు చాలా మంది ఉన్నారు అసలు అక్కడ. మొత్తం అందరూ వాళ్ళే ఉన్నారు అనమాట. యాక్చువల్గా ఇది మొత్తం 17 ప్లాట్ఫామ్స్ ఉన్నాయంట. ఇక ఒక నెంబర్ 6తో ఉన్నాయి మొత్తం. ఇంకా అటు మనం ఆ చివరికి దిగాము, ఆ లోపల నుంచి ఇలా బయటకు వచ్చాము. సో ప్లాట్ఫామ్ అయితే ఇది కథ. 17 ప్లాట్ఫామ్స్ అంట చెన్నై మొత్తం. మన ఇండియన్ రైల్వేస్ వచ్చేసి యాక్చువల్గా వరల్డ్లోనే 4th ప్లేస్లో ఉందంట. హైయెస్ట్ ఏంటి అంటే ఒక రోజులో కేవలం మన ఇండియాలో మాత్రమే 25 బిలియన్ పీపుల్ మన ఇండియన్ రైల్వేస్ యూజ్ చేస్తున్నారంట. హైయెస్ట్ 65,000 కిలోమీటర్ల వరకు మనది ఇదే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రైట్ నో మనమైతే చెన్నై సెంటర్లో ఉన్నాం. ఇదేంటి అంటే ఆల్రెడీ మనం వేలంకినే వెళ్తున్నాం కాబట్టి సో ఇక్కడ స్టే చేయాల్సి, ఇక్కడ నుంచి అటాచ్డ్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు ఒకరు క్యాబ్తో బయట వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి ఈ లోకల్లో ఏమైనా కవర్ చేయగలదు, ఎందుకంటే మనకి నైట్ 9కి ఉందన్నమాట ట్రైను. సో ఇప్పుడు అది వేరే దగ్గర ఉంది. 2 స్టేషన్స్ ఉన్నాయి. ఇది సెంట్రల్ ఒకటిని, ఇంకొకటి ఉందన్నమాట అక్కడ.
సో ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు, ఈ ఫ్యాన్లు అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంతకుముందు ఇంతకుముందు ఎప్పుడో వచ్చాను కానీ చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం అయితే మొత్తానికి ఇది చాలా షార్ట్ పీరియడే ఉంది. సో నెక్స్ట్ ఎక్కడికి ఏంటి అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Like, share and subscribe.